హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం స్పోర్ట్స్ అన్న టాపిక్ గురించి నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఈ వీడియోలో. సో మనకి స్పోర్ట్స్ అన్న టాపిక్ నుంచి మనకు 2 మార్క్స్ వరకు వస్తాయి. సో ఈ వీడియో చూసినట్లయితే మీకు 2 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కంప్లీట్గా చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. సో కేవలం 149 రూపీస్ మాత్రమే. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అప్ టు 25 అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 2025 వరకు అయితే ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఉంది. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. మీరు జిల్లా కోర్టు జాబ్ని ఎలాగైనా సాధించాలని లక్ష్యంగా ఉంటే మీకు ఇది ఈజీగా ఉంటుంది. ఇది ఒక మార్గం లాగా. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో స్పోర్ట్స్ అనే టాపిక్ నుంచి బుల్ ఐ ఈజ్ యూజ్డ్ ఇన్ ద గేమ్ ఆఫ్. బుల్ ఐను ఏ ఆటలో ఉపయోగిస్తారు? ఏ పోలో, బి బాస్కెట్బాల్, సి షూటింగ్, డి బాక్సింగ్. సో బుల్ అనేది యూజ్ చేసేది షూటింగ్లో అనమాట. సో ఆన్సర్ సి షూటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బుల్స్ ఐ అనేది యుఎస్ఏ అండ్ కెనడాలో క్రీడగా యూజ్ చేస్తారు, ఒక స్పోర్ట్ అనమాట. సో దీన్ని బుల్స్ ఐ అనేది ఏంటంటే షూటింగ్ అంటే పర్టికులర్గా ఒక వైట్ పేపర్ మీద ఇలా మార్క్ లాంటి దాని మీద పెట్టి దాన్ని షూట్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్టికులర్ డిస్టెన్స్ నుంచి షూటింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట, హ్యాండ్ గన్లో ఉపయోగించి. సో ఆప్షన్ సి షూటింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ద ఫస్ట్ టైం కామన్వెల్త్ గేమ్ వర్ ప్లేడ్ డ్యూరింగ్ 1913 ఇన్. 1930లో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి లండన్. సో ఆప్షన్ బి కెనడా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ పిలువబడే వాటిలో మొదటివి మరియు ఆగస్ట్ 16 నుండి 23 వరకు 1930 వరకు కెనడాలో ఒంటారియో ప్రావిన్స్లో హామెంట్లో జరిగాయి అన్నమాట. సో ఆప్షన్ బి కెనడా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద టర్మ్ ఎల్బిడబ్ల్యూ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్. ఎల్బిడబ్ల్యూ అనే పదం కింది వాటిలో ఏ ఆటతో సంబంధం కలిగి ఉంటుంది? సో ఆన్సర్ తెలిస్తే మీరు గెస్ చేయవచ్చు. ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి గోల్ఫ్. ఆప్షన్ ఏ క్రికెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎల్బిడబ్ల్యూ అనేది క్రికెట్కి సంబంధించింది. సో ఇండియా ఫస్ట్ వోన్ ది ఒలింపిక్ హాకీ గోల్డ్ ఎట్. భారతదేశం తొలిసారిగా ఒలింపిక్ హాకీ స్వర్ణం గెలిచిన రోజు. ఆప్షన్ ఏ ఆమ్స్టర్డమ్, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి బెర్లిన్, ఆప్షన్ డి లాస్ ఏంజల్స్. ఆప్షన్ ఏ ఆమ్స్టర్డమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1928లో జరిగిన వేసవి క్రీడల్లో భారతదేశం తొలిసారిగా ఒలింపిక్ హాకీ పథకాన్ని గెలుచుకుంది. ఆప్షన్ ఏ ఆమ్స్టర్డమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎఫ్ఐఎఫ్ఏ ఈజ్ ఇన్. ఎఫ్ఐఎఫ్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి వియన్నా, ఆప్షన్ సి జ్యూరిచ్, ఆప్షన్ డి బెర్లిన్. ఆప్షన్ సి జ్యూరిచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎఫ్ఐఎఫ్ఏ అంటే ఏంటంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. సో ఫుట్బాల్కి సంబంధించినది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంది. 1904లో స్థాపించబడింది అనమాట ఎఫ్ఐఎఫ్ఏ. ఫుట్బాల్ యొక్క ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్ నిర్వహణ బాధ్యత ఇది యొక్క జ్యూరిచ్ అనేది నిర్వహిస్తుంది. ముఖ్యంగా 1930లో ప్రారంభమైన ప్రపంచ కప్ కానుంచి ఇది ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఫేమస్ ప్లేయర్ పెలే ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గేమ్స్. ప్రముఖ ఆటగాడు పీలే కింది వాటిలో ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ సి ఫుట్బాల్, ఆప్షన్ డి వాలీబాల్. ఆప్షన్ సి ఫుట్బాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పీలే ఫుట్బాల్ సకార్తో అనుబంధం కలిగి ఉన్నాడు. పీలే బ్రెజిలియన్ ఫుట్బాల్ ఆటగాడు అనమాట. ఆయన కాలాలోని గొప్ప ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను బ్రెజిల్ జాతీయ జట్టు తరపున ఆడాడు. మరియు 1958, 1962 మరియు 1970లో 3 ఎఫ్ఏఎఫ్ఏ ప్రపంచ కప్ టైటిల్ని గెలుచుకున్నాడు పీలే. ద టర్మ్ బీమర్ ఈజ్ అసోసియేటెడ్ విత్. బీమర్ అనే పదం దీంతో సంబంధం కలిగి ఉంది. ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి చెస్, ఆప్షన్ డి ఫుట్బాల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్రికెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో బీమ్ బాల్ అంటే క్రికెట్ ఆట యొక్క వేరే పదంగా బీమర్ బీమ్ బాల్ అనేదాన్ని అంటారు. ఇది ఒక రకమైన డెలివరీ అనమాట. దీనిలో ఒక బాల్ని వేగంగా బౌల్ చేయబడుతుంది. బౌన్స్ అవ్వకుండా బ్యాట్స్మెన్కి నడుము కంటే ఎక్కువగా వెళ్తుందన్నమాట బీమర్ అనేది బీమ్ బాల్. సో ఆప్షన్ ఏ క్రికెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ నోన్ యాజ్ ది మక్కా ఆఫ్ ఇండియా ఫుట్బాల్. కింది వాటిలో మక్కా ఆఫ్ ఇండియా ఫుట్బాల్ అని పిలువబడే ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి అంబాలా. ఆప్షన్ ఏ కలకత్తా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కలకత్తా భారత్ ఫుట్బాల్ యొక్క మక్కాగా పిలువబడుతుంది. సో ఫుట్బాల్ టేస్ట్ ఫేమస్ అనమాట ఈ యొక్క నగరంలో. మోహన్ బగాన్ అండ్ తూర్పు బంగాల్ వంటి దేశంలో అత్యంత ప్రసిద్ధి మరియు మద్దతు ఉన్న జట్లకు ఇది ఒక నిర్ణయం. సో ఆప్షన్ ఏ కలకత్తా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రంజీ ట్రోఫీ అనేది భారతదేశంలో ఆడే ఒక ప్రధాన దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఛాంపియన్షిప్. దీన్ని భారత క్రికెటర్ రంజిత్ స్నేహజీ అని పేరు పెట్టారు. మరి దీనిని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గెట్ అన్ ఒలింపిక్ మెడల్ ఈస్. ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారతీయ మహిళ అశ్విని నాచప్ప, ఆప్షన్ బి కరణం మల్లేశ్వరి, ఆప్షన్ డి సి ఉషా సచ్దేవ్, ఆప్షన్ డి పిటి ఉషా. సో మనకి ఫస్ట్ తెచ్చింది ఒలింపిక్ పథకాన్ని మనకి కర్ణం మల్లేశ్వరి గారు తెచ్చారనమాట. ఈ 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో కర్ణం మల్లేశ్వరి స్కాచ్లో 110 కిలోల మరియు క్లీన్ అండ్ జెర్కీలో 130 కిలోలు మొత్తం 240 కిలోలు ఎత్తుకుని ఆమె కౌన్స్య పథకాన్ని గెలుచుకుంది. దీంతో ఆమె ఒలింపిక్ పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచారనమాట. సో ఆప్షన్ బి కర్ణం మల్లేశ్వరి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో యాషెస్ ఈజ్ ద టర్మ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్. యాషెస్ అనే పదం కింది వాటిలో ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ ఏ బాస్కెట్బాల్, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి క్రికెట్. యాషెస్ అనేది పదం క్రికెట్తో ముడిపడి ఉంది. సో ఆప్షన్ డి క్రికెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విత్ విచ్ స్పోర్ట్ ఈజ్ పివి సింధు అసోసియేటెడ్. పివి సింధుకు ఏ క్రీడకు సంబంధించింది? దీనికి ఆప్షన్స్ కూడా అవసరం లేదనుకుంటా, మేబీ అందరికి తెలిసిందే. సో అయినా సరే ఆప్షన్స్. ఆప్షన్ ఏ స్విమ్మింగ్, ఆప్షన్ బి బాక్సింగ్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి షూటింగ్. ఆప్షన్ ఏ ఈత, ఆప్షన్ బి బాక్సింగ్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి షూటింగ్. సో పివి సింధు మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిన పేరే. సో అందరికి తెలిసిందే సి బ్యాడ్మింటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పివి సింధు ఒక భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2016లో సమ్మర్ ఒలింపిక్స్లో ఆమె ఒలింపిక్ రజత పథకాన్ని గెలుచుకుంది. తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఒలింపిక్ పథకం గెలుచుకున్న ఇద్దరు భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఆమె మరొకరు సైనా నెహ్వాల్. సో ఆప్షన్ సి బ్యాడ్మింటన్ పివి సింధు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క స్పోర్ట్స్ అన్న టాపిక్ నుంచి మనకు 2 మార్క్స్ అయితే వస్తాయి. సో 2 మార్క్స్ అని నెగ్లెక్ట్ చేయమాకండి. మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి మనం మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి చాలా తక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క టాపిక్ని మీరు కవర్ చేసి మ్యాక్సిమం మీరు దీంట్లో కూడా అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి తెచ్చుకునేలాగా మీరు ఉండండి. సో మన ఇంగ్లీష్లో అయితే మనం అవుట్ ఆఫ్ వస్తుంది, కానీ జనరల్ నాలెడ్జ్లో సంబంధించి మనకు అవుట్ ఆఫ్ తెచ్చుకోవడం చాలా తక్కువ. సో నేను అందుకని జనరల్ నాలెడ్జ్ మీద నేను ఫోకస్ పెట్టి మీకు వీడియోస్ అయితే చేస్తున్నాను. సో దాన్ని గమనించి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. మిస్ చేసుకోమాకండి. ఈ మెటీరియల్ నుంచి కూడా మనకు చాలా మీకు జాబ్ సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.